శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజు విహంగ వీక్షణ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు వార్తల్లో ముఖ్యమైన విషయాలు చూస్తే, ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా, ఎన్ని రకాలుగా ఒక వ్యవస్థను మరీ ఎప్పుడు ప్రజాకోణంలో చూపెట్టి తర్వాత విమర్శలు చేసి వ్యవస్థ యొక్క గౌరవాన్ని దెబ్బతినదని ప్రయత్నం చేసినా, కొంతమంది వ్యక్తుల యొక్క వాచాలత్వం వల్ల, అంటే ఎక్కువగా మాట్లాడము, మైక్ దొరికితే చాలు పూనకం పోనడం అనేటువంటిది, పబ్లిసిటీ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల ఆ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇటీవల కాలంలో చాలామంది భారతదేశ ప్రధాన న్యాయమూర్తులుగా రిటైర్ అయినారు. అందులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, అట్లా రకరకాల వాళ్ళు, అంతకుముందు జస్టిస్ గొగోయ్, వాళ్ళు వీళ్ళు చాలామంది రిటైర్ అయినారు. కానీ అందరికంటే ఎక్కువగా వాచాలత్వము, ఎక్కువగా మాటల సరళి, ఎక్కువగా మైకుల ముందుకు రావడం, కెమెరాల ముందుకు రావడం, ఇంకా నేను చాలా సజీవంగానే ఉన్నాను, చాలా క్రియాశీలకంగా ఉన్నాను, రేపు ఎప్పుడైనా భారత రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేయండి, నాకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, ఆర్ఎస్ఎస్ ఒక ఆలోచన సరళితో నేను ఏకీభవిస్తున్నా అని చెప్పుకోవడానికని మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అవిరళంగా కృషి చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇటీవల ఆయన 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాడు. ఒకటి ఇండియా టుడే కాన్క్లేవ్ ముంబైలో జరిగిన దానికి, తర్వాత అంతకుముందు శ్రీనివాసన్ జైన్ లలన్ టాప్కి, అంతకుముందు ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఇదే రాజ్దీప్ సార్దేశాయ్తోని డివై చంద్రచూడ్ గారు రిటైర్ అయిన తర్వాత అతను ఇంటర్వ్యూస్ ఇచ్చినాడు. ఆ 3 ఇంటర్వ్యూలను కనుక సమిష్టిగా మనం గమనిస్తే, రిటైర్మెంట్ తర్వాత జ్ఞానోదయం అయినట్టుగా, తర్వాత ఇప్పుడు తాను ఒక స్వచ్ఛమైన హిందువుని, నేను హిందూ మతం పట్ల చాలా అవిరళమైన విశ్వాసం కల వ్యక్తిని, నేను హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తున్నా, హమ్ ఏక్ హై అని చెప్పుకోవడానికి, నేను హిందువును, హమ్ హిందూ హై హమ్ బంధు హై అని చెప్పుకోవడానికి ఆయన కృషి చేస్తున్నట్టు కనపడింది. అంటే సోషలిస్ట్, డెమోక్రటిక్, సెక్యులర్ రిపబ్లిక్ అని భారత రాజ్యాంగం ఏదైతే చెప్పుతుందో, తీర్పులు ఇచ్చిన తర్వాత తీర్పులను సమర్థించుకుంటూ జడ్జిలు మాట్లాడేటువంటి తీరు చాలా చాలా దుర్భరంగా, పరమ దౌర్భాగ్యంగా ఉంటుందన్నమాట. ఆనాడు నీ ఒక్కడి తీర్పు కాదు కదా, నీతో పాటుగా సహచర న్యాయమూర్తులు అందరూ ఉన్నప్పుడు మీరందరూ సమిష్టిగా ఆలోచించి అందరి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మీరు ఒక తీర్పు వెలువరించిన తర్వాత, తీర్పును ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తే అర్థం ఉంది. కానీ తీర్పిచ్చిన న్యాయమూర్తి వచ్చేసి, నేను ఆనాడు ఈ రకమైన తీర్పు ఈ రకంగా ఇవ్వాల్సి వచ్చింది, ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉండింది అని చెప్పుకునే ప్రక్రియ, ఇది ఒక రకంగా వ్యవస్థల్ని చాలా అగౌరవపరుస్తుందనే చెప్పాలా. ఇప్పుడు విధి నిర్వహణలో ఎన్నో అంశాలు ఉంటాయి, మంచి చెడ్డలు, రకరకాల ప్రలోభాలు ఉంటాయి, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటుంది. ఏ వ్యవస్థ గణనీయంగా పనిచేయాలన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో, ముఖ్యంగా మన దేశంలో ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి ఈ సందర్భంలో న్యాయమూర్తులు కొంత రాజకీయాలకు అతీతంగా ఉండాలని మనం న్యాయ వ్యవస్థను అట్లా రూపుదిద్దినారు భారత రాజ్యాంగంలో. కానీ మన దగ్గర న్యాయమూర్తులే అసలు నిజమైన రాజకీయవేత్తలు, నిజమైన రాజకీయ నాయకులు న్యాయమూర్తులేనా అనేటువంటి అనుమానం కలిగేలాగా, అంటే సిస్టమ్ని రెగ్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా అధికార పార్టీకి అండగా నిలబడేటువంటి ప్రక్రియ న్యాయమూర్తులు చేస్తున్న తీరు చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. అసలు ఈ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కనుక కాపాడుకోకపోతే భారత రాజ్యాంగం నిర్వీర్యం అవుతుంది. భారతదేశ పౌరులకు అందరికీ సౌమైన రక్షణ ఉండదు. అంటే ఈ రాజ్యాంగం మనది అని ఇస్లాం వాళ్ళు, ముస్లింలు కానీ, లేకపోతే జైనులు కానీ, ఇతర మతస్థులు కానీ ఎవరైతే ఇది మనది రాజ్యాంగం అని చెప్పుకుంటున్నారో, ఆ రాజ్యాంగం పట్ల విశ్వసనీయత తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే లలన్ టాప్కు సంబంధించిన శ్రీనివాస్ జైన్తో ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో డివై చంద్రచూడ్ గారు ఏం చెప్పినారు అని అంటే, అయ్యా మరి మీరు నీ రామ్ జన్మభూమి లాంటి వివాదాస్పదమైన తీర్పులు ఇచ్చినారు, ఆ తర్వాత మీ ప్రవర్తన అంతా హిందుత్వం వైపు కనపడింది, మీరు భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గరగా పోతున్నట్టుగా కనపడింది మీ వ్యవహార శైలి అని అంటే, ఆయన దాంట్లో సమాధానంగా ఏం చెప్పినాడు, మీరు కొన్ని వందల సంవత్సరాల నాటి గత చరిత్రను మర్చిపోకూడదు, అసలు బాబ్రీ మస్జిద్ అనేది ఎట్లా రూపకల్పన జరపబడ్డది, ఎట్లా అది ఆవిష్కరించబడ్డది, అది ఒక హిందూ దేవాలయం యొక్క రూయిన్స్ మీదనే కదా ఇది ఏర్పడ్డది, అందుకే బాబ్రీ మస్జిద్ స్థానాన్ని మళ్ళీ
హిందువులకు ఇవ్వడం జరిగింది, వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇచ్చినాము మస్జిద్ కట్టుకోవడానికి అనేటువంటి సర్దుబాటు వ్యవహారాలు ఆయన మాట్లాడిన తీరు చాలా ఈరోజు విమర్శలకు దారితీస్తున్నాయి. తర్వాత ఒక వేరే ఇంటర్వ్యూలో, అంటే ఏదైతే ముంబైలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో కూడా ఈ కొన్ని ప్రశ్నలు ఆయన సంధించినప్పుడు ఆయన అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాని డిఫెన్సివ్ స్థితిలో ఆయన పడ్డాడనమాట. అంటే ఏమనిపిస్తుందంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది మాటకారి వాళ్ళ, అంటే ఉన్నత కులాల మాటకారి తనత్వంలో బందీ అయింది అనేటువంటి వ్యవస్థ మనకు కనపడుతుంది. ఇవాళ ఉన్నత కులాలకు చెందినటువంటి న్యాయమూర్తులుగా ఎదుగుతున్న వాళ్ళు, ప్రధానమైన న్యాయమూర్తి పదవిలో ఉన్నవాళ్ళు తమ మాటకారితనం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యం వెల్లువిరుస్తుంది అనే రకంగా వాళ్ళు ఒక ప్రచారం చేసుకున్నారు తప్ప ఆచరణలో ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన హక్కులు రావడంలో ఈ వ్యవస్థ విఫలమైంది అనేది నిర్వివాదాంశం. ఆయన అడిగిన చాలా ప్రశ్నల్లో అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయినాక ఆనాడు తాను తీర్పులు ఇచ్చినటువంటి తీర్పు సారాంశాల మీద తనని తను జస్టిఫై చేసుకుంటూ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాలా, ఇంత వాచాలత్వం ఎందుకు, ఇంత మాటకారితనం ఎందుకు అనేటువంటి అంశాలు కూడా ఈనాడు దేశంలో రాష్ట్రంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థను కొంతమంది అత్యుత్సాహంగా అతి స్వార్థపరులైన వ్యక్తులు న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని, తర్వాత దాని యొక్క హుందాతనాన్ని భంగపరుస్తూ ప్రవర్తిస్తున్నారు. సరిగా మన రాష్ట్రం నుంచి న్యాయమూర్తులైనారు, సుప్రీంకోర్టు దొంగపోయినారు, అది ఇదిగా వాళ్ళ గురించి మనం తెలియసేది బెటర్. ఎందుకంటే వాళ్ళు అంత గణనీయమైన తీర్పులు రాసేటువంటి అవకాశాలు వాళ్ళకు రాలేదు. వచ్చినా వాళ్ళు చాలా మౌనంగా ఏదో తమ పని తాము చేసుకొని బయటకు వచ్చేసినారు, రిటైర్మెంట్ అయ్యి హాయిగా ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఎక్సెప్ట్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి గారు తమ నామినేషన్ను యాక్సెప్ట్ చేయడం మినహా మన రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన న్యాయమూర్తులు ఎవరు అంత పెద్దగా వ్యవహారాలు చేయట్లేదు. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన, ఇటీవల ఆయన తెలుగు భాషని అభివృద్ధి పరచడంలో తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి ఆయన కూడా పోటీ పడతా ఉన్నా. అంటే డివై చంద్రచూడ్ కంటే నేను ఇంకా గొప్ప ప్రధాన న్యాయమూర్తిని అని చెప్పుకోవడానికి ఆయన కూడా తర్వాత, అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఇస్తే నాకు కూడా అర్హత ఉన్నది అని చెప్పుకోవడానికి ఈ రకంగా 2-3 కలిసి మొత్తానికి వ్యవస్థలను సర్వనాశనం. ఒక ఆయనేమో నిరర్థకపు ఎందుకు పనికిరాని వాళ్లను కేవలం కులతత్వం, మతతత్వం ఆధారాలుగా ప్రాంతాల వారీగా ఒక ప్రాధాన్యత ఇచ్చేసి న్యాయ వ్యవస్థను సర్వనాశనం చేసినాడు అనేది ఇవాళ అడ్వకేట్స్ ఫోరంలో చాలా చోట డిబేట్కి వస్తుంది. ఇవాళ ఎట్లా తయారైంది అని అంటే సామాన్యుడికి రక్షణ లేకపోవడము అనేది చాలా కొట్టవచ్చినట్టుగా కనపడుతుంది. అంటే మెజారిటీగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల హక్కులను ఎంత హరించినా, న్యాయ వ్యవస్థను ఎంత ధ్వంసం చేసినా మనము ఏం మాట్లాడలేని ఒక దుస్థితి ఈనాడు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవలి కాలంలో 80 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వరవర్రావు గారు, నాకు ముంబైలోనే ఉండడం చాలా కష్టం అవుతుంది, నాకు లేవడమే కష్టం అవుతుంది, అసలు ఏం పని చేసుకోలేని ఒక నిర్జీవంగా పడి ఉన్నాను, నేను హైదరాబాద్కు పోయి వస్తా అని ఒక అప్లికేషన్ పెడితే ముంబై హైకోర్టు వాళ్ళు దాన్ని డిస్మిస్ చేసి పారేసినారు. ఇంకా స్టేన్ స్వామి సంగతి మనకు తెలుసు, తర్వాత సాయిబాబా సంగతి తెలుసు. ఈ ప్రాథమిక హక్కుల గొప్పతనం గురించి బాగా గొప్పగా మాట్లాడే న్యాయమూర్తులు ఈ కొన్ని ఉదాహరణల పట్ల ఏం చెప్పరు. బేలాయం త్రివేది అనే ఒక జడ్జి ఉండేది, ఆమె బెయిల్ అప్లికేషన్స్ ఆన్నే డిస్మిస్ చేసింది. దాదాపు రాజకీయ నాయకులు అందరినీ మోడీ ప్రభుత్వం చెరబట్టడంలో, రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇన్వాల్వ్ చేయడంలో ప్రముఖ భూమిక పోషించినటువంటి బేలాయం త్రివేదికే అన్ని కేసులు అప్పగించి మోడీ అడుగుజాడల్లోనే డివై చంద్రచూడ్ నడిచినాడు అనేటువంటి వాదనలు కూడా, ఒక విమర్శ కూడా ఈనాడు ఉందన్నమాట. సో జస్ట్ ఫస్ట్ డివై చంద్రచూడ్ గారి ఆ ఇంటర్వ్యూ ఒకసారి మీరు చూపట్టి ఆయన ఎంత నిర్లజ్జగా మాట్లాడినాడు. ఇవాళ అతను ఒక ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత ఆయన తన హుందాతనాన్ని తానే ఎంత అవమానపరుచుకుంటున్నాడు, ఎంత తగ్గించుకుంటున్నాడు అనేటువంటి విషయాలు మనం గమనించాలి. Well, judges would agree with it because judges can take their leave through the year whenever they can. The vital stakeholder in the system is the bar, the lawyers. Now, lawyers, whether in the states
or in the Supreme Court typically get their work. అంటే ఆయన ఏమంటున్నాడు అని అంటే అసలు ఇంపార్టెంట్గా తెలివిగల న్యాయవాదులు ఎవ్వరు కూడా న్యాయమూర్తులుగా రావడానికి ఇష్టపడట్లేదు. అసలు వాళ్ళకు వచ్చే జీతభత్యాలు చాలా తక్కువ. వాళ్ళకి బయట అంటే వారం రోజులు పనిచేసిన తర్వాత వారాంతానికి వాళ్ళకు వచ్చే డబ్బులతో కనుక మనం పోల్చి చూసుకుంటే న్యాయమూర్తులకు వచ్చేటువంటి జీతభత్యాలు చాలా తక్కువ. వాళ్ళు ఒక వారంలో సంపాదించినంత సంపాదన కూడా ఇవాళ న్యాయమూర్తులకు రావట్లేదు. కాబట్టి తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళు రావట్లేదు అని ఒక అంశం అంటాడు. తర్వాత ఈ కుటుంబాలుగా జడ్జుల పిల్లలని మాత్రమే జడ్జులుగా చేసేటువంటి ఈ రాచరికపు పద్ధతుల మీద ఆయన సమాధానం ఏం చెప్పలేకపోయినాడు. ఆయన అడిగినారు, నీకంటే మేధావులు ముంబై హైకోర్టులో ఎంతోమంది ఉండగా మీరు జస్టిస్ వైవై చంద్రచూడ్ యొక్క కొడుకు కాబట్టి డివై చంద్రచూడ్గా మీకు చాలా అతి పిన్న వయసులో న్యాయమూర్తి అయ్యే అవకాశం దొరికింది. మిమ్మల్ని ఆ వయసులో న్యాయమూర్తిగా చేస్తేనే మీరు భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తి అవుతారు అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్స్ చేసి మాత్రమే మిమ్మల్ని న్యాయమూర్తిగా చేసినారు. ఎట్లయితే చంద్రబాబు నాయుడు జస్టిస్ ఎన్వి రమణని ఆ వయసులో చేస్తే ఈయన ప్రధాన న్యాయమూర్తిగా ఎదుగుతాడు అని. ఒకవేళ చంద్రచూడ్ కనుక ముందు అంటే ఆయన పేరు ముందు ప్రపోజ్ అయింది, రమణ గారి అపాయింట్మెంట్ తర్వాత జరిగింది, తర్వాత ప్రపోజ్ చేసినారు. బట్ రమణ గారి అపాయింట్మెంట్ ముందు జరిగింది, చంద్రచూడ్ అపాయింట్మెంట్ తర్వాత జరిగింది. తర్వాత రమణ గారి అపాయింట్మెంట్ విషయంలో కూడా చాలా వివాదాలు వచ్చినాయి. అప్పటి న్యాయశాఖ మంత్రి రామ్ జెత్మలాని అసలు ఇతను అధముడు, ఇతన్ని అపాయింట్ చేయాలని నేను ప్రపోజ్ చేయలేదని అనడం సుప్రీంకోర్టులో. ఆ తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు లేదు నువ్వు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ వ్యవహారాలు వచ్చినాయని వివాదాలు రావడము, ఆ తర్వాత అతని పరివర్తన, అతని ప్రవర్తన, రకరకాల విమర్శలు ఈనాడు వచ్చినాయి. అంటే న్యాయమూర్తులు తమ స్థాయిని మరిచి, తాము ఉనికిని మరిచి, తామేదో గొప్ప ఇక పునీతులైనట్టుగా రాజ్యాంగ పరిరక్షణ ఒక బాధ్యతగా ప్రవర్తించినట్టుగా వీళ్ళు మాట్లాడేటువంటి తీరు మనం చాలా దారుణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పేర్లు ఇప్పుడు ఏంది అయిపోయింది, అంత నంగే హోగే అందరూ ఇప్పుడు వాళ్ళ బయటకు వచ్చినారు కాబట్టి ఎవరు పేరు పెట్టి మాట్లాడినా ఏం తప్పు లేదు. ఎందుకంటే మనం గమనించినాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండ్రి, ఆ తర్వాత ఆయన జడ్జిగా వెళ్ళినాడు. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న రోజులలో జరిగిన నియామకాలు కనుక చూస్తే అది ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలు కలిసిన ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఆయన కులపోళ్లకు మాత్రమే, ఆయన ప్రాంతానికి చెందిన వాళ్లకు మాత్రమే, ఆయన ఆఫీసులో పనిచేసిన వాళ్ళకు మాత్రమే ప్రముఖమైన స్థానాలు హైకోర్టులో కట్టబెట్టిన మాట వాస్తవము. ఇది ఎవ్వడూ కాదనలేడు. ఎక్కడో ఉన్నటువంటి విజయవాడలో, తర్వాత ముఫసిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకు హైకోర్టు లోపల రాష్ట్ర స్థాయి పదవులను కట్టబెట్టి ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా బీజాలు వేసినటువంటి వ్యక్తే జస్టిస్ ఎన్వి రమణ. తర్వాత చాలా చోట్ల అధములకి అవకాశాలు కల్పించినాడు. అసలు న్యాయ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించినాడు. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంకులో ఈయన డివై చంద్రచూడ్ వచ్చినాడు. చంద్రచూడ్ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేసినాడు. అదే వాళ్ళు రాజ్దీప్ సారదేశాయ్ ఒక విషయం అడిగినాడు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో సింపుల్ పూజ జరిగితే దానికి ప్రధానమంత్రి వస్తే మీరు న్యాయ వ్యవస్థకు తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థను విడదీస్తూ ఉన్నటువంటి ఆ థిన్ లైన్ డిస్టర్బ్ కాలేదా? తద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీకు ప్రధాన న్యాయమూర్తి చాలా దగ్గర అని అన్న తర్వాత మీరు ఇచ్చే తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రి యొక్క ఆదేశాల మేరకు ఈ రకమైన తీర్పులు రాశారనే భావన దేశ ప్రజలకు వస్తుంది కదా అని అంటే ఆయన తనదైన శైలిలో ఏదో నేను డివోట్ హిందువును, నేను అట్లా ఇట్లా అని రకరకాలుగా చెప్పుకున్నాడు. ఏది ఏమైనా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు న్యాయ వ్యవస్థను మరీ దిగజారుస్తూ ప్రజల యొక్క ఆలోచన సరళిలో ఓహో న్యాయ వ్యవస్థ కూడా గింతేనా అనేటువంటి ఒక ఆలోచన వచ్చేలాగా ఉంది. ఓ పక్క రామ్ జన్మభూమి విషయంలో కూడా ఇచ్చిన తీర్పులో ఆ తీర్పును రాసిన జడ్జి పేరు బయటికి రాకుండా మేమందరం కలిసి ఒక వన్ వాయిస్లో ఒకే గొంతులో మేము తీర్పు ఇచ్చినాము, అందుకే ఆథర్ పేరు చెప్పలేదు అన్న నిర్ణయానికి వచ్చి చెప్పలేదు అని చెప్పుకుంటే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో దాదాపుగా ఆ తీర్పు రాసింది నేనే అని ఇండైరెక్ట్గా అర్థమయ్యేలాగా ఆయన మాట్లాడుతున్న తీరు. తర్వాత రెండోది, ఆ తీర్పు వచ్చిన తర్వాత అదే రోజు సాయంత్రము ఒక ఢిల్లీలోని ఒక కోర్టులో
ఆ 5 జడ్జిలు ఒక పార్టీ చేసుకున్నారు, అక్కడ వైన్ తాగినారు అనేటువంటి వార్తాన్ని ఇంతకు ముందడి చీఫ్ జస్టిస్ గొగోయ్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. అంటే వీళ్ళు తీర్పులు ఇచ్చి వైన్లు తాగుతారు, కళ్ళు తాగుతారు అనే ఒక స్థాయి అది ఏ రకంగా ఉపడుతుంది. ఆ ఫోటో కూడా వేసినాడు ఆయన ఆత్మకథలో కూడా, ఆయన బయోగ్రఫీలో కూడా. వీళ్ళందరూ కలిసి ఆ మాన్ సింగ్ హోటల్లో తాగుతున్న ఫోటోను కూడా వేసి వీళ్ళు ఒక రకంగా వ్యవస్థని ఎంత దిగజార్చారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆయన తెల్లారే రాజ్యసభకు పోయినాడు. తర్వాత జస్టిస్ సదాశివన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి కేరళకి గవర్నర్గా వెళ్ళినాడు. తర్వాత ఇంకొక జడ్జి జస్టిస్ నజీర్ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ లోపల గవర్నర్గా. అంటే వీళ్ళు కేవలము న్యాయమూర్తులుగా పనిచేసినప్పుడే భవిష్యత్తు లోపల మాకు పదవులు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనేటువంటి ఆలోచన మొదలైంది. అందుకే స్వర్గీయ అతను జైట్లీ ఎప్పుడు చెప్తుండేవాడు అంట, అరుణ్ జైట్లీ ఏమని, ఈ న్యాయమూర్తుల యొక్క స్థాయి చాలా దిగజారింది కాబట్టి వీళ్ళని రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ పోస్టుకు కన్సిడర్ చేయద్దు, ఒక్కసారి రిటైర్మెంట్ అయితే ఆ తర్వాత ఓన్లీ స్వర్గధామాలకే తీసుకెళ్లాలి తప్ప వీళ్ళకి ఏ పదవులు ఇవ్వద్దు అనేటువంటి మాట ఆయన మాట్లాడేవాడు. సరే అఫ్కోర్స్ మళ్ళీ ఆయన తర్వాత మోడీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత వాళ్ళ ఆలోచన సరళితో చాలా మంది, ఇప్పుడు అరుణ్ నెహ్రూ అట్లాంటి వాళ్ళకు చాలా మందికి అవకాశాలు వచ్చినాయి. అంటే న్యాయమూర్తులుగా ఎదిగేటువంటి వాళ్ళ యొక్క స్థైర్యము, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ ఆలోచన సరళి అనేది ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడే విధంగా లేదు అనేది మనకు ఇటీవల కనపడుతున్నటువంటి అంశం. ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. ఎవడన్నా ఆయనకు సలహా ఇవ్వాలా, ఏమని ఇక అయిపోయింది కథం, న్యాయమూర్తిగా నువ్వు ఏ తీర్పు ఇవ్వాలో ఇచ్చేసినావు, అయిపోయిన తర్వాత ఆ తీర్పులను ప్రజలు విశ్లేషిస్తే అర్థం ఉంది, లేకపోతే న్యాయకోవిదులు విశ్లేషిస్తే అర్థం ఉంది. కానీ నీ తీర్పులను నువ్వే డిఫెండ్ చేసుకుంటూ నువ్వు మళ్ళీ ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నావు, నువ్వు మళ్ళీ ఎందుకు, వై హ్యావ్ యూ బికమ్ అన్ అడ్వకేట్ టు డిఫెండ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్, వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ ఇట్ నాట్ బ్రింగింగ్ డిస్గ్రేస్ టు ది జుడిషియరీ which otherwise enjoys a very unquestionable integrity and unquestionable image in the state, in the society అనేటువంటి అంశాలు మనం ప్రస్తావించక తప్పదు. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవడైనా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే భయపడతా ఉన్నారు. ఎందుకు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అనే యాక్ట్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చేసేసి అవకాశం దొరికితే కథం ఏదో కేసులలో పెట్టడం, లేదా కొద్దిగా వోకల్గా మాట్లాడిన వాళ్లకు బెయిల్స్ రిజెక్ట్, ఓహో నువ్వు పెద్ద సోషల్ మీడియాలో పెద్ద హీరో కదా, నువ్వు మస్తు మాట్లాడతావు కదా, జడ్జిలను జ్యుడిషియల్ని విమర్శిస్తావు కదా, నీకు బెయిల్ ఎందుకు అని ఓపెన్గా పక్కకు ఆంధ్ర హైకోర్టులో కొన్ని సందర్భాలలో న్యాయమూర్తులు మాట్లాడిన మాటలు కూడా మనం గమనించినాం. అంటే వీళ్ళంతా ఎవరండి, ఈ న్యాయమూర్తులుగా నియామకత అయ్యేవాళ్ళు దాదాపుగా అధికార పార్టీకి కొమ్ము కాసిన వాళ్ళు, అధికార పార్టీకి అడుగులకు మడుగులు వచ్చిన వాళ్ళే తప్ప ఇతరతరం కాదు. సో కాబట్టి వీళ్ళు తమ సహజ స్వభావాన్ని న్యాయమూర్తులు అయిన తర్వాత కూడా కప్పిపుచ్చుకోలేకపోతున్నారు. ఎంత గొప్ప, మాకు ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, అంటే మేము యూనివర్సిటీలో చదువుకునే రోజులలో కూడా తెలంగాణ వాళ్లకు గ్రాంధికంగా మాట్లాడరాదు, మంచిగా మాట్లాడరు, వీళ్ళ భాష బాగుండదు, కాబట్టి మనం ఆంధ్ర వాళ్ళలాగా మాట్లాడాలని చెప్పి వారు వీరు మీరు అది ఇది అన్నీ మాట్లాడేవాడు. మాట్లాడుతుంటే ఒకరోజు మా మిత్రుడే, నా క్లాస్మేటే దేవరెడ్డి అనే అతను, ఏమైనా ఫలానా ఆయన అసలు తెలంగాణ వాడు కాదన్నట్టుగా యాస భాష అంతా మార్చినాడు, ఎప్పుడు చూసినా ఆంధ్ర వాళ్ళ సరళిలో మాట్లాడుతున్నారు, తెలంగాణ వాళ్ళను న్యూనతమంగా చూసేటువంటి విధంగా అవమానపరిచే రకంగా మాట్లాడుతున్నాడు, ఇది ఏందయ్యా అని మా మధ్యలో చాలాసార్లు ఈ టాపిక్ డిస్కషన్ వచ్చింది. ఒకసారి మేమంతా పార్టీలో కూర్చున్నప్పుడు ఇదే టాపిక్ వస్తే మళ్ళీ ఆయన ఇదే రీతిలో తెలంగాణ వాళ్ళ పట్ల చాలా చిన్నచూపు చూస్తూ వీళ్ళ భాష యాస వీళ్ళ ఆలోచన సరళి అంత కరుకుగా ఉంటుంది, అంత పెండ ఉంటుంది అనేలాగా మాట్లాడిన తర్వాత నా వైపు ఆ దేవరెడ్డి కనుగొట్టినాడు, ఏదైనా చెప్పు, ఈయనను ఖండం చేయు, ఈయనను వ్యతిరేకిస్తూ ఏదైనా మాట్లాడు అని. నేనేం చేసినాను, ఆ పెద్ద గ్రాంధికం మాట్లాడేటువంటి ఆ పెద్ద అలసాని పెద్దనను నేను ఒకటి గిచ్చితే మళ్ళా తెలంగాణ తెలుగులో నన్ను బూతులు తిట్టినాడు. తిడితే అప్పుడు నేను చెప్పాను, చూసావా వీడి సహజ స్వభావం ఇది, వీడు బేసికల్గా పెండతో తయారైన పిడక, కానీ పైన ఉనుక కప్పి ఇది పెండ కాదు అని నిరూపించుకోవడానికి ఒక కవరింగ్ ఇచ్చుకున్నాడు తప్ప సహజమైన స్వభావము ఎప్పుడు పోదు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగిందంట. ఇది కూడా అంతే,
అంటే సహజంగా నువ్వు ఏ స్థాయి నుంచి ఏ మూలాల నుంచి వస్తావో ఆ మూలాలని నువ్వు వదిలిపెట్టవు. ఆ మూలాలు ఎప్పుడు కూడా నీలో ప్రజ్వరిల్లిస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. హీ స్టార్టెడ్ ఫ్రమ్ ఏబీవీపీ, హీ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ రైటిస్ట్ ఐడియాలజీ. సో అతను చేసే పనుల లాస్ట్ చిట్ట చివరి పర్యవసానం ఏది కూడా రైటిస్ట్లకు అనుకూలంగానే ఉంటుంది. ఆయన తనను తను సెక్యులర్ అని ఎంత చెప్పుకున్నా, అక్బర్ భాయ్, అసదుద్దీన్ భాయ్ అని ఎన్ని అన్నా మళ్ళీ సహజంగా అతని స్వభావ రీత్యా అతను ఈజ్ యాంటీ ముస్లిం. దిస్ అ ఫ్యాక్ట్. దిస్ ఫ్యాక్ట్ కెన్ నెవర్ బి సప్రెస్డ్. మీరు ఎక్కడన్నా చూడండి, మళ్ళా చిట్ట చివరి వ్యవహారాలలో అంతే నీచాతి నీచమైన నికృష్టమైన రాజకీయాలు చేస్తాడు. ఇవాళ మనము ప్రవర్తనలో అంటే మూలము, ఇప్పుడు మనం విత్తనం ఏది పెడితే అదే మొలకెత్తుతుంది కదా, అంతేగాని లేకపోతే ఈత విత్తనాలు నాటితే ఏదో తాటి చెట్టు తయారైతే కావు కదా. ఇది ఇంతే. ఈ రాజకీయమైనటువంటి ఈ ఆలోచన సరళి, ఈ పద్ధతులు ఇదే రకంగా ఉంటాయి అన్నమాట. ఇటీవల కాలంలో కూడా న్యాయమూర్తులకు చాలా వెకేషన్ తీసుకున్నారు. నెలబడి అసలు విద్యార్థులకు ఇచ్చినట్టుగా సెలవులు ఎందుకు అది ఇది అంటే తనదైన రీతిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కొన్ని అంశాలకు కనుక గమనిస్తే అసలు ఈయన ప్రధాన న్యాయమూర్తి స్థాయిని దిగజార్చేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడి తను రచ్చకీడ్చుకుంటున్నాడు తప్ప అతను హీ హాజ్ నాట్ యాడెడ్ ఎ సింగిల్ ఫ్యాసెట్ టు ది డిగ్నిటీ అండ్ డెకరమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కాల్డ్ జ్యుడిషియరీ. ఆన్ ది అదర్ హ్యాండ్ హిస్ లూజ్ టాక్ ఈస్ డైల్యూటింగ్ ది ఇమేజ్ ఆఫ్ ది జ్యుడిషియరీ. దట్స్ వై ఇట్ వాజ్ ఆఫ్ట్ సెడ్. మాకు చాలాసార్లు చెప్తారు, న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా మాత్రమే మాట్లాడాలా, అవసరం లేనటువంటి అనవసరమైన భాష బెంచ్ మీద వాడద్దు అనేటువంటి మాటలు మాట్లాడతారు. అసలు కేజ్రీవాల్కు సంబంధించిన కేసు ఎప్పుడైతే బెయిల్ విచారణకు వచ్చిందో ఒక 2 జడ్జిలు సుప్రీంకోర్టులో ఏమన్నారు సార్, ఇది ఒక్క సెకండ్ నిలబడదు ఈ కేసు, దీంట్లో ఏముంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సాలిసిటర్ జనరల్ను తిట్టి, ఆ రాజును తిట్టి, ఆ తర్వాత ఏం చేసినారు, అతని అరెస్ట్ ఈస్ జస్టిఫైడ్ అని చెప్పి తీర్పిచ్చినారు. సో కాబట్టి స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్. అయినంతలో మౌనాన్ని అర్థం చేసుకోవడం కష్టము. బట్ అధిక భాషా సాంప్రదాయాన్ని అధికంగా వాగేవాళ్ళు ఎప్పుడు తమ మాటతోనే సమస్యల్లో ఇరుక్కుంటారు. అందుకే మాటకు ప్రాణము మానము అని అన్నారు. అందుకే ఆ మాట అనేది విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. మాటను ఎక్కువగా ఎవరైతే అబ్యూస్ చేస్తారో అదే చాలా డేంజరస్ అని. ఒక ఇస్లాంలో ఒక సూత్రం ఉంటుంది, అల్లాను పోయి యాక్చువల్లీ మనుషులు ఎందుకు ఇంత ఈతి బాధల్లో ఉంటారు, ఇన్ని రకాల కష్టపడతారు, వీళ్ళ కష్టాలకు మూల కారణం ఏంది అని ఒక ప్రశ్న అడిగితే అల్లా చెప్పిన మాట ఏంటంటే, వీడి 2 దవడల మధ్యలో ఒకటి నరం లేకుండా గిరగిర తిరుగుతుంది కదా నాలుక, వీడు దీనివల్లనే అన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు అని నాలుక మీద తన కాన్సన్ట్రేషన్ చూపెట్టినాడు. అంటే నాలుక మాటలను ఉచ్చరించడానికి ఉపయోగపడేటువంటి సాధకం. సో ఎవరైతే తన టంగ్ని కంట్రోల్ చేస్తారో, ది వన్ హూ హోల్డ్స్ హిస్ టంగ్, హూ డజంట్ స్పీక్ మచ్, హూ స్పీక్ ఓన్లీ ఎట్ ది రిలవెంట్ పాయింట్ ఆఫ్ టైమ్, దే కెన్ ఓన్లీ యాడ్ ఆర్ గ్లోరీ టు దేర్ ఓన్ పర్సనల్ లైఫ్. సో యూజ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ కరెక్ట్ అనేటువంటి మాట ఈవెన్ మనకు చాలా కాలం నుంచి ఉంది. ये तो बात सरासर मुसलमान जानते हैं. ज़्यादातर जो मुस्लिम लोग हमारे जो चैनल को फॉलो करते हैं, जो लोग देखते हैं, मेरे को अक्सर मेरे साथ बहुत सारे लोग बात करते और बोलते हुए, शरद साहब आप जो है इस्लाम के ऊपर भी आपका जो नज़रिया है, आपके जो वो స్టేటస్ है, आपका जो समझ है वो बहुत शानदार है साहब అని చెప్తా ఉంటారు. అంటే ఇది ఎందుకు దాదాపుగా ఒక 25-26 సంవత్సరాల నా అడ్వకేసీలో ఎక్కువ కాలం నేను సియాసత్ అనే ఒక ఉర్దూ పత్రికతో ముడిపడి ఉండడం, వాళ్ళ అడ్వైజర్గా వాళ్ళ కేసులు అవి ఇవి ఫైట్ చేయడం వల్ల, ఎక్కువ మందితో ఇంటరాక్షన్ జరపడం వల్ల ఇస్లాం గురించినటువంటి ఆ అవగాహన, తర్వాత ముస్లింలాగా ఉర్దూ మాట్లాడేటువంటి ఆ తర్ఫీదు అనేది వచ్చిందనమాట. అంటే చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మనిషి యొక్క ఉటక్ బయటక్ అంటారు. అంటే నువ్వు ఎవరితో కలుసున్నావు, ఎవరితో తిరిగినావు, ఎవరితో వ్యవహారాలు చేసినావు అనేటువంటి పద్ధతే నీ యొక్క జీవితంలో తదుపరి దశలో కనపడుతుంది అని. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రోడక్ట్స్కి ఉన్నంత బ్రాడ్ మైండెడ్నెస్ నీకేదో ఆంధ్ర యూనివర్సిటీలోనో ఇతరతరంగా చదివితే వాళ్ళకు ఉండదు. ఎందుకు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని గోత్రాల వాళ్ళ యొక్క కాన్ఫ్లుయెన్స్
కాబట్టి నీకు ఆ బ్రాడ్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. అదే నువ్వు ఆంధ్ర రాజకీయాలకు పోతే అంత కులతత్వం, కులం గజ్జి అంతా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిలు, చంద్రబాబు నాయుడులు వచ్చిన తర్వాతనే కుల గజ్జి అనేది చాలా ప్రభుత్వ పాలనా విధానంలో బాగా గట్టిగా కనపడుతుంది. అంతకుముందు కులాన్ని ఎవడు పట్టించుకున్నాడండి? ఎవరికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండింది? అసలు ఈ కులగజ్జి రాజకీయాలన్నీ చంద్రబాబు నాయుడు నుంచే స్టార్ట్ అయినాయి. అసలు ఎన్టీ రామారావును కూడా ఒక రకంగా ఈ కులగజ్జితో నాశనం చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ఇది వాస్తవం, ఇది మనం గ్రహించక తప్పదు. సో ఇది కూడా ఇంతే అనమాట. Allahabad High Court said, sorry, but you never challenged your conviction. Abba. That I openly accepted the fact that I perform a puja. Yes. I make no bones of the fact that I'm a devout Hindu, that I'm committed to my faith. సరే, ఎవడు వద్దన్నాడు? నువ్వు పూజ చేస్తావా, లేకపోతే నమాజ్ చదువుతావా, నువ్వు చర్చికు పోతావా? నేను గోవాలో పోతే పాత పురాతనమైన చర్చికు పోతా, నేను ముస్లింల దానికి వెళ్తా, దర్గాలు తిరుగుతా, నేను దేవాలయాలలో పూజలు చేస్తా, ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్మోపాలిటన్స్లో వాళ్ళు చాలామంది అట్లా ఉంటారు. హిందువులలో ఆ సెన్స్ ఆఫ్ అకామిడేషన్ ఉంటుంది. హిందూ అంటే జనరల్గా హిందూయిజంను కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడు ఎవడు కూడా ఇతర మతాలను ద్వేషించకూడదు, ద్వేషించడు. హిందూ మతం అట్లా ప్రీచ్ చేయదు. అంటే ఇతర మతాలను ద్వేషించండి అనేటువంటి మాట చెప్పదు. సర్వేజన సుఖినో భవంతు, అందరూ సమంగా ఉండాలి, అందరూ బాగుండాలా అని చెప్పేటువంటి ఒక ఉదార స్వభావాన్ని చెప్తుంది. అయితే ఆ స్వభావం అలవరుచుకున్న వాళ్ళు ప్రతిసారి మాకు అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి. అది చాలా తప్పు. ఆ రకమైనటువంటి ఆలోచన సరళి కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎందుకు తన హిందుత్వ స్వభావాన్ని, తన హిందూ యొక్క లక్షణాలని, తనకు హిందూ మతం అంటే ఎందుకు అంత ప్రేమాభిమానాన్ని చెప్పుకోవడం వెనక ఒక నిగూఢమైనటువంటి ప్లానింగ్ ఏముందంటే, అతను రేపు ద్రౌపది ముర్ము తర్వాత రాష్ట్రపతి కావాలన్న కాంక్షతో ఉన్నట్టుగా ఈనాడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అనమాట. ఇది కాకుండా ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఈయన ఇచ్చిందే ఉంది. అది కూడా పరమ దుర్మార్గంగా ఈయన ఇంటర్వ్యూని ఇది ఇంకా ఇతనైతే చీర్చి చెండాడినాడు. राम मंदिर पर सुप्रीम कोर्ट के फैसले को लेकर पूर्व चीफ जस्टिस डी.वाई. चंद्रचूड़ ने ऐसा क्या कहा चुका है, जिसका लिंक हम आपको डिस्क्रिप्शन में दे देंगे, आपको जरूर पढ़ना चाहिए. సో ఇటీవల ఏంటంటే మన ఛానల్ని గిట్టని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మనం వేరే పత్రికలలో, వేరే మీడియంలో, వేరే ఛానళ్లలో వచ్చినటువంటి విషయాలను తెలుగు ప్రజలకు బాగా అర్థం అవ్వడానికి అనుకూలంగా వాళ్ళ ఆలోచన సరళి ఇంప్రూవ్ అయ్యే విధంగా మనం బ్రాడ్ బేస్డ్గా న్యూస్ చేయాలని ట్రై చేస్తుంటే కొన్ని ఏదో సమస్యలు రేజ్ చేసేసి కాపీ రైట్స్ అది ఇది ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ చేస్తున్నాయి. అందుకే ఈ వీడియోలను ఒట్టిగా జస్ట్ అట్లా ఇంట్రడ్యూస్ చేసి మాత్రమే తొలగిస్తాం అన్నమాట. నిజానికి వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటిది, వాళ్ళు ఏం చెప్పినారు అని అంటే, భారత ప్రధాన న్యాయమూర్తి తన స్థాయిని మరిచి, మాజీ న్యాయమూర్తి తన స్థాయిని మరిచి అనవసరమైన వాచాలత్వం ప్రదర్శిస్తున్నాడు. అంటే ఉన్నతమైన స్థానాలకు పోవడానికి వాచాలత్వం ఎక్కువ ఉపయోగపడుతుంది. బాగా మాటలు రావాలి, బాగా ఇంగ్లీష్ రావాలా అనేటువంటిది. అంటే న్యాయ వ్యవస్థను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కబ్జా పట్టినారు అనేటువంటి సారాంశంతో ఈ కార్యక్రమం జరిగిందంట. అయితే ఇక ఈరోజుటి పత్రికలకు కనుక వెళ్తే ఏంటిది, ఈరోజు పత్రికలలో ఉన్న ఇతరత్రమైన అంశాల దగ్గరికి వెళ్దాం. అయినంతలో అసలు నేను కూడా న్యాయ వ్యవస్థలో అంతర్భాగమే కాబట్టి చాలాసార్లు చాలా మితంగా నా పరిధిలో ఉన్న రకంగానే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులను మాత్రం ఎత్తి చూపెడుతూనే కృషి చేస్తాను. నాకు తెలుసు ఇది కొంత రిస్క్తో కూడుకున్న పని, దీనివల్ల నా వ్యక్తిగత జీవితం మీద, నేను న్యాయవాద వృత్తి మీద నాకు దెబ్బ తగులుతుందని తెలిసినా ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో నాకు ఒరిగేదంటూ నష్టం అంటూ ఏది లేదు. సమాజానికి మంచి జరగాలన్న ఒక దుగ్ధ తప్ప ఎవరి పట్టను వ్యక్తిగతమైనటువంటి విమర్శనాత్మక ధోరణితోనో లేకపోతే ద్వేషభావనతోనో మనం విమర్శలు చేయట్లేదు. ఈ ఛానల్లో ఈ కెమెరా ముందు నిలబడ్డప్పుడు, ఈ మైక్ పెట్టుకున్నప్పుడు వాస్తవం మాట్లాడాలా అనే ఒక దుగ్ధ, ఆ రకమైనటువంటి కోరికనే వాస్తవాలు మాట్లాడిస్తున్నట. ఇది ఒక రకమైన ఒక ఆవేశం వచ్చేస్తుంది ఇక్కడికి రాగానే, వాస్తవం మాట్లాడాలా, నువ్వు ధర్మబద్ధంగా ఉండు అని. మనకి ఒక అంటే రకరకాల వ్యవస్థలు ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వార్తలకు వస్తే,
సర్కార్ చేతికి మెట్రో రైలు ఖతం. మొత్తానికి మెట్రో రైలు కొనుగోలు ఒప్పందం రాష్ట్ర కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చల్లో అంగీకారము. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించాల ఒప్పందం. ఇక ఈ రకంగా మళ్ళా మనని అప్పుల ఊబిలో బొందబెట్టి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పరిపాలన అని అంటే అప్పుల ఊబి, అంటే కేసీఆర్ను కూడా మించిన అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో ఎక్కబోయే ఒక దుర్మార్గపు పాలన అదేదన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పాలన. మీరు ఒకటి గమనించండి, రేపు భవిష్యత్తు లోపల రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ఎంత పతనానికి, ఎంత అధమస్థితికి వస్తుందంటే మళ్ళా కాంగ్రెస్ పేరు చెప్తే చెప్పుతోని ప్రజలు వెంటబడి కొట్టే స్థితి వస్తుంది. ఈ రకమైన నిర్ణయాలు చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల గురించిన వ్యవహారాలు లేవు. ఇంత అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దించుతున్నాడంటే అసలు అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా, అంటే దుడ్డలు తినేవాడు పోయి దున్నలు తినేవాడు వచ్చినాడు అంటాం కదా. సో ఆ రకమైన పరిపాలన తీసుకొచ్చి ఎందుకు ఇదంతా, ఈ నిర్ణయం ఎవడు చెప్పినాడు, దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆర్టీసీని ఎట్లా బొంద మురిచినాడో ఇది అట్లనే ముందుకొస్తారు. ఏదో ఒక దేశంలో మెట్రో ప్రయాణం కూడా ఫ్రీ అని అంటే మెట్రో ట్రైన్లలో కూడా కొట్లాడుకొని జనం చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మెట్రో రేట్ల మీద ఇక ప్రజా ఉద్యమాలు అయితే ధరలు తగ్గించాలంటారు, రకరకాల వ్యవస్థ వస్తుంది, దాని పరిపాలన సర్వనాశనం అవుతుంది. మళ్ళీ ట్రైన్లు గుద్దుకునుడు, ఇప్పుడు బస్సులు పడ్డట్టే ట్రైన్లు పడే పరిస్థితి కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానంలో ఇది ఇమడదు, ఇది ఏ రకంగా కూడా కాదు. అంటే నా నేతృత్వంలో నా ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయం చేసింది, ఇంత సాహసోపితమైన నిర్ణయం చేసింది అని ఒక పేరు ప్రతిష్ట కోసం చేస్తున్నాడు తప్ప ఇతనిలో అంత సామర్థ్యము లేదు. ఈ ఆలోచన చాలా తప్పిదమైన ఆలోచన. దీనివల్ల చాలా దుష్పరిణామాలు వస్తాయి. ఇప్పుడు ఏమంటాడు, ఇంకా బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 17,000 కోట్ల రుణం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించాల ఒప్పందం. హైదరాబాద్ మొదటి దేశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వం చేతిలోకి రానుంది. మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య గురువారం జరిగిన చర్చలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. అసలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎందుకున్నాడు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మేజర్గా ఉన్న వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఆర్థిక శాఖ మంత్రులు ఉండు కదా, ఒక మంచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉండు కదా, చిదంబరం అట్లాంటి వాళ్ళు, ఇతరులు, వీళ్ళు ఎవరితోనైనా చర్చించినాడా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజల మీద ఇంత అప్పుల భారాన్ని, ఇంత దుర్మార్గపు పని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవడి సలహా తీసుకున్నాడు? మెట్రో రైలు కొనుగోలు చేయాలా వద్దా అని అన్నప్పుడు ప్రతిపక్షాల ఒక మీటింగ్ పెట్టాలా వద్దా? ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి మెట్రో వాళ్ళు ఇట్లా అంటున్నారు, మరి ఈ రకమైన నిర్ణయం చేయాల్సి వస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత ఆర్థిక భారం వేస్తుంది, మరి ఈ పని చేసే ముందు మీ సలహా ఏంటిది, మీ సంప్రదింపులు ఏంది, మీ ఆలోచన సరళేందని ఒక ప్రధాన ప్రతిపక్షంతో మాట్లాడాలా? ఒక ప్రతిపక్షాలతో మాట్లాడి ఎవరిని అడిగినాడండి? ఎవరి సలహాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నాడు? వాడు ఆ పీర్ నరేందర్ రెడ్డి గారు ఇస్తున్నాడు ఆ సలహాలు? ఎవడిస్తున్నాడండి? ఆ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆయన నిద్రపోయేట ఆయనే. ఇందులో ఎవడు? ఏ అర్థశాస్త్రవేత్తలు, ఏ ఆర్థిక విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తున్నాడు అర్థమవుతలేదు. కానీ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు మాత్రము రాష్ట్ర ప్రజలని ఏళ్ల తరబడి అప్పుల ఊబిలో ఉంచుతాయి, దశకాల వరకు. అంటే ఈ పాపాత్ముడి పరిపాలన అయినాక కూడా తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలోంచి బయటకు వచ్చే అవకాశాలు లేవు. మనము చాలా బాధపడాల్సి వస్తుంది. ఇతన్ని ఎంత తొందరగా మనము సాగనంపితే తెలంగాణ ప్రజలకు అంత మేలు జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు ఒక గొప్ప అవకాశం. ఈ దుర్మార్గుడి పాలన అంతమొందించకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం. ఇప్పుడు ఏమంత పెద్ద ఆర్థిక పరిపుష్టి రాష్ట్రంలో ఉందని ఇట్లాంటి ముద్రష్టపు నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం అవ్వట్లేదు. ఎవరిని ఆలోచించినాడండి? ఏకపక్ష నిర్ణయాలు. మరి క్యాబినెట్లో డిస్కస్ చేసినాడా? తన సహచర మంత్రులతో మాట్లాడినాడా? ఎవరితో మాట్లాడినాడు? ఎవడి ఆలోచనలను పంచుకున్నాడు? ఏ అర్థశాస్త్రవేత్తలు సలహాలు ఇచ్చినారు? ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే పరమ దుర్మార్గపు రాజకీయాలు అన్నమాట. హలో, యా చెప్పండి.
సరే, మీరు మధ్యాహ్నం ఫోన్ చేయండి బ్రదర్, నేను మాట్లాడతాను. మీరు మధ్యాహ్నం 1 o'clock 1:30కి అట్లా ఫోన్ చేయండి. సో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మన సలహా సంప్రదింపులు అవసరం. సరే, ఏది ఏమైనా ఇంత పెద్ద నిర్ణయం ఎట్లా తీసుకున్నాడు? ఆయన మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఢిల్లీలో ఏమంటాడు, కేసీఆర్కు రాత్రి ఆలోచన వస్తే తెల్లారంగా నిర్ణయం తీసుకున్నాడని కేసీఆర్ను ట్రంప్తో పోల్చి మాట్లాడాడు. ఈ దద్దమ్మ, నువ్వు కేసీఆర్ కంటే ఏం తక్కువ? చెప్పొక మాట. నువ్వు కేసీఆర్ని మించిపోయినావు. కనీసం కేసీఆర్ పండితుడు, రాజకీయమైన ఆలోచన గలవాడు, ముందు చూపున్నవాడు, ఒక ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ సారథి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఒక మూర్తి భవించిన వ్యక్తిత్వం ఆయనకుంది. నీకేముందిరా దద్దయ్య? నీ వ్యక్తిత్వాన్ని ఏ కొలమానంలో ఏ రకంగా ఆలోచించి నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని పరిగణించవచ్చు చెప్పు. ఇది 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 ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉపయోగపడుతుంది? రాష్ట్రంలో ఈ వ్యవస్థను మనము ముందుకు తీసుకుపోగలం? ఇంత పెద్ద నిర్ణయాలు చేసేటప్పుడు అసలు ఒక క్యాబినెట్లో ఇది డిస్కషన్కి వచ్చిందా? క్యాబినెట్ మీటింగ్ పెట్టినాడా? మరి అందరు మంత్రివర్గ సహచరుల యొక్క సలహా సంప్రదింపులు అవసరమా కాదా? ఒకసారి ఆలోచించాలి. మంత్రులుగా మీరు ఎందుకున్నారో అర్థం కాదు. డమ్మీలు అయిపోయినారు మంత్రులు. ఒక రాహుల్ గాంధీతో ఒక క్లోజ్ రిలేషన్షిప్ పెట్టుకొని రాష్ట్ర మంత్రివర్గాన్ని సర్వనాశనం చేసినాడు, జీరో చేసి పారేసినాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోట్ల మన్ను వేసుకున్నాడు. తర్వాత దామోదర రాజనరసింహ అసలు మాట్లాడు, ఎవరు మాట్లాడు, ఫలానా వాడు మాట్లాడేవాడే లేదు. ఇక ముఖ్యమంత్రి చెంచాగాళ్ళు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాడు వీడు గట్లాంటి దద్దమ్మలే తప్ప ఇతరులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజాస్వామ్య సాంప్రదాయం అంటే అలెగ్జాండర్ హెమిల్టన్ అని అమెరికా ఏర్పడినప్పుడు మొట్టమొదటి వాణిజ్య మంత్రి, మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఆయన ఒక విషయం చెప్పినాడు. ఏమని అంటే, ఒక 5 సంవత్సరాలకు నిర్ణీత వ్యవధి కోసం ఎన్నికయ్యేటువంటి ప్రభుత్వాలు ఆ వ్యవధికి సంబంధించిన వ్యవహారాల మీదనే ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఆ ప్రజలను జనరేషన్స్ టుగెదర్ అప్పుల ఊబిలో ముంచేటివి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అట్లా తీసుకోవాలన్నప్పుడు చాలా బ్రాడ్ బేస్డ్ కన్సెన్సస్ ఉండాలన్నాడు. బ్రాడ్ బేస్డ్ కన్సెన్సస్ అంటే ఏంటిది? అధికార పక్షము, ప్రతిపక్షాలు, ఇతరులు అందరూ కలిసి పెద్దలందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినాడు. ఇది అర్థశాస్త్రం చదువుకున్న వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా. మరి ఈనాడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంకా 30 ఏళ్ల వరకు, ఇంకా 25 ఏళ్ల వరకు పుట్టబోయేటువంటి పిల్లల మీద కూడా నెత్తి మీద మోయలేని గంపెడు అప్పుల భారాన్ని ముంచి సస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. ఇది పరమ దుర్మార్గమైన వ్యవస్థ. అందుకే ప్రజలు అసహ్యించుకుంటారు అనమాట. ఈ పాలన అంటే వెగటు కొడుతుంది. ఇది ఎట్లా అంటే కుళ్ళిన మృత కళేబరల్లాగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన. ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించాల ఒప్పందం కుదిరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకంగా మారినది. ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని, ఇది పూర్తయితే దేశంలో ఉన్న 23 మెట్రోలలో ప్రైవేట్ రంగం చేతిలో ఉన్న ఒకే ఒక మెట్రో కూడా ప్రభుత్వం చేతికి వచ్చినట్టు అవుతుందని అధికార వర్గాలపై. ఇదంతా రకరకాల వ్యవహారాలు. ఇక వీళ్ళంతా మరి వీడు అసలు యాక్చువల్గా కేసీఆర్ దగ్గరే ఉండే అన్ని దుర్మార్గ వ్యవహారాలలో పాత్ర వహించినాడు. ఇప్పుడు ఆయన వచ్చేసి చీఫ్ సెక్రటరీ అన్నాడు. అతనికి ఒక మళ్ళా 6 నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. దాని తర్వాత ఇక్కడ మరి చెన్నారెడ్డి మానవ సంస్థలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది, ఇక్కడి నుంచి తీసుకొని ఆడ పెడతారు. ఇది ఈ రకంగా జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేస్తే ఇంకేముంది, 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి. గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాలు సాధించిన విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలను అందజేయనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు 562 మందిని టీజీఎస్పీ ఎంపిక చేసింది. వీరికి ఆయా ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సమాచారం పంపారు. దీంతో అభ్యర్థులంతా జిల్లాల నుంచి గురువారం హైదరాబాద్లోని విభాగాధిపతుల కార్యాలయంకు చేరుకున్నారు. మిగతా 5వ పేజీలో 5వ పేజీలో ఏం రాసిండు?
ఇది మాట్లాడాలి. ఇదే పేపర్లో 9వ పేపర్లో ఉంది. 27న గ్రూప్ 1 విజేతలకు 5వ పేజీలో రాస్తారు, 9వ పేజీలో కనబడుతుంది. ఖమ్మం, ఆదిలాబాద్ సుదూర జిల్లాల నుంచి వచ్చేవారు సాయంత్రానికి చేరుకున్నారు. వీరంతా వచ్చే వరకు విభాగాధిపతులు వేచి చూసి ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉద్యోగాలు ఎందుకు వాళ్ళ ఇళ్లలోకి పోయి ధ్రువపత్రాలు తీసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకంటే ముఖ్యమంత్రి ఎట్లా 27 నాడు ఇవ్వాలి కాబట్టి విభాగాధిపతులు ఎవరు ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నికైన వాళ్ళ ఇళ్లలోకి పోవాలి. పోయి వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని, అరే ముఖ్యమంత్రి కనుక 27 నాడు మీకు అందరికీ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోతే మా పరువు పోతుంది, మా తల కోసేస్తారని చెప్పి వాళ్ళ ఇళ్ళకి పోయి బతిలాడుకుంటే సరిపోయేది కదా. మొత్తంగా శుక్రవారం నియామక పత్రాలను జారీ చేయడంతో పాటు పోస్టింగ్లను పూర్తి చేయాలని టీజీఎస్పీ లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు అనుమతి. గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలను జారీపై గురువారం సిఎస్ రామకృష్ణారావు సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి అభ్యర్థితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులను అనుమతించాలి. కార్యక్రమం నిర్వహణకు రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలు, జీఏడీ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలి. అది ఇది అని ఇదంతా రాసినాడు. సిగ్గు ఎగ్గుందారా? భారత రాజ్యాంగాన్ని ఒకసారి చదివినవా ముఖ్యమంత్రి నీకు? భారత రాజ్యాంగము 3 విభాగాలుగా విభజించబడ్డది. పరిపాలన 1, కార్యనిర్వాహక వర్గము 2, న్యాయ వ్యవస్థ 3, లెజిస్లేచర్. ఈ 3 స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండి వీళ్ళు ఇండిపెండెంట్గా తమ విధులను నిర్వహిస్తారు. ఇప్పుడు మనం ఇదే యాంగిల్లో ఇతరత్ర విషయాలను ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఏఎస్ ఆఫీసర్స్గా అపాయింట్ అవుతారు. వాళ్ళకి ప్రధానమంత్రియో లేకపోతే దేశ హోంమంత్రో నియామక పత్రాలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉందా? చెప్పండి. అట్లా చేస్తే కరెక్టేనా? అంటే ఇప్పుడు ఈ నియామక పత్రాలు పొందేవాళ్ళు తమ జీవిత కాలము, రేవంత్ రెడ్డి బతుకున్నంత కాలము రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే నియామక పత్రాలు పొందినాం కాబట్టి ఇక మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊడిగం చేయాలన్న ఆలోచన కలిగించడమా? నీ ఆలోచన సరళి వెనుక ఏంటిది? లేకపోతే హైకోర్టులో నా కేసును ప్రభుత్వం గెలిచిందనా? మరి రేపు 15వ తారీఖు నాడు, అక్టోబర్ 15వ తారీఖు నాడు జరగబోయేటువంటి విచారణ ఉత్తదేనా? ఇక ఇట్స్ అన్ ఎంప్టీ ఫార్మాలిటీ, ఇస్ ఇట్? That means there is no debate, discussion. That means only the interim direction has outlived its purpose. What nonsense is this? ఈ ముఖ్యమంత్రి నియామక పత్రాలు పంచడం అనేది ఇదేం కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చినాడు? మరి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా నువ్వే అపాయింట్ చేసినావు కదా. మరి ఆ సుదర్శన్ రెడ్డికి, నీ తాబేదారు, నీ చెంచా రజనీకాంత్ రెడ్డికి, వారికి కూడా నువ్వు నియామక పత్రాలు అక్కడే శిల్పకళా తోరణంలో ఏనుంటివి? ఇది ఏందయ్యా అసలు? యాక్చువల్ అంటే ఈ అధికారుల యొక్క నిజాయితీని, వీళ్ళ నిష్పక్షపాత వైఖరిని ప్రజలు అనుమానిస్తారా లేదా? ఇవాళ పాలనా విభాగాన్ని పూర్తి రాజకీయం చేసేసి సర్వనాశనం చేస్తున్నాడు కదా. ఇది ఏ రకమైన ఆలోచన అసలు? అంటే ఇది ఏం గెలుపు అన్నట్టు? ఎవరి మీద ఎవరు గెలిచినారు? ఈ పద్ధతి అంతా చూస్తే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమి, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులతో కలిపి జరిపిన మీటింగు, తర్వాత 2 రోజులకే హైకోర్టులో ఈ వాదన, ఈ అప్పీల్ రావడము, ఈ అప్పీల్లో హైకోర్టుకు అనుకూలంగా, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఒక ఇంటరిమ్ డైరెక్షన్ రావడము, అదే రోజు సాయంత్రం హైకోర్టు భవనానికి భూమి పూజ జరగడం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందండి ఒక సామాన్యుడికి? సర్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎ లాయర్, ఐ కేర్ 2 hoots ఫర్ వాట్ హ్యాపెన్స్ టు మీ. I will certainly speak about what is truth. But does it not anyway smack of some kind of political overtones to all these activities? Are we conscious of what kind of justice that we are delivering? Are we conscious of what kind of harm that we are doing to the impartiality of the justice delivery system? Where are we going? Why do we need so much of publicity for a meeting between the Honorable Chief Minister and the Honorable Chief Justice and other judges? What do you want to convey by exposing it so publicly? That you are together, is it? You are together for what? What is that accomplishment that you are doing? You are getting? ఇదంతా నాన్సెన్స్ అండి. వ్యవస్థలని సర్వనాశనం చేసేటువంటి పద్ధతి.
ఇవాళ మరి చైర్మన్లు అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చినాడు కదా, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి. ఆ నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి రవీంద్ర భారతిలోనో లేకపోతే ఇంకెక్కడో ఇవ్వాల్సింది. అప్పుడు తెలిసేది మనకు ఎంత సోషల్ జస్టిస్ ఉన్నది, ఎట్లాంటి ఇంపార్టెంట్ చైర్మన్ పోస్టులను తన కులపోళ్ళకి ఇచ్చుకున్నాడు అనేది. మరి మొన్న లా సెక్రటరీని అపాయింట్ చేసినారు కదా ఆయన, పాపారెడ్డినో ఎవరినో ఎలానో, మరి ఆయన నియామక పత్రం కూడా రవీంద్ర భారతిలో ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి. అయిపోయేది కదా. అంటే ముఖ్యమంత్రి ఇంట్లో జీతగాళ్ళ వీళ్ళు, పాలేరులా వీళ్ళు, వీళ్ళని అపాయింట్ చేసేది ఈ గ్రూప్ 1 సర్వీస్ అపాయింట్ అన్నాడు. వీళ్ళలో ఎవడైనా ఒక అభ్యర్థి చల్ నీ ప్రభుత్వంలో నీ ఇంట్లో అపాయింట్ అవుతున్నానారా, నేను ఏమైనా నీ పాలేరునా, నేను ఎందుకు వచ్చి నీ చేతుల మీద నియామక పత్రాలు తీసుకుంటా, ఇది నేను కష్టపడి పని చేసిన దాని ఫలితంగా నాకు ఈ నియామకం వచ్చింది అని చెప్పేవాడు ఒక్కడన్నా ఇంటిగ్రిటీ గల ఆఫీసర్ వెతుకుతాం మనం దొరుకుతాడా? రేపు చూద్దాం. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎవరికి ఆ వ్యక్తిత్వం ఉంటుందో చూద్దాం. ఇజ్జత్కి సవాల్. తెలంగాణ వాళ్ళు నిజంగా మీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే యూ షుడ్ రెఫ్యూజ్ టు రిసీవ్ దిస్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్. హూ ఈజ్ హీ? ఈజ్ హీ ది అపాయింటింగ్ అథారిటీ? ఈజ్ ఇట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్ ఈజ్ ఇట్ ది చీఫ్ మినిస్టర్ హూ ఈజ్ అపాయింటింగ్ యూ? In what capacity he will deliver the appointment letters to the selectees? What message does it send? ఏ రకమైన మెసేజ్ నువ్వు ఇవ్వదలుచుకున్నావు? దద్దమ్మ, నీ పరిపాలన ఎంత కంపు కొడుతుందంటే పరమ దుర్మార్గంగా. అంటే నీకంటే తెలివి చెన్నారెడ్డికి లేదు, నీకంటే తెలివి రాజశేఖర రెడ్డికి లేదు, ఎవ్వడికి లేదా? నువ్వే పెద్ద మేధావి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి తెచ్చుకున్న ఐడియాలజీని అంతా తీసుకొచ్చి కాంగ్రెస్లో బొంద పెడుతున్నావా? ఇదేం ఆలోచన? ఇప్పుడు ఈ అధికారులు వీళ్ళు క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా డిసైడ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలరా? సో మొత్తానికి ముఖ్యమంత్రి 675 మంది పాలేర్లను అపాయింట్ చేస్తున్నట్టుగా ఒక ఇంప్రెషన్ సృష్టిస్తున్నాడు. అంటే జీతగాళ్ళు వీళ్ళు. నేను జీతగాడిని అని చెప్పుకుంటారు కదా పల్లెటూర్లలో. నువ్వు జీతవాడి కాదు, నువ్వు సావరెన్ గవర్నమెంట్కు ఒక సార్వభౌమాధికారంగా ప్రభుత్వానికి నువ్వు పబ్లిక్ సర్వెంట్ తప్ప నువ్వు అధికార పార్టీకి పబ్లిక్ సర్వెంట్ కాదు. ఈ ప్రధానమైన అంశాలను ఈ బాగా పుస్తకాలు రట్టు చేసి అది చేసి ఇది చేసి ఈ లైబ్రరీలో ఆ లైబ్రరీలో చదివినా అంటారు, కానీ వీళ్ళ వ్యక్తిత్వాల్లో చూస్తే మాత్రం చాలా డొల్లతనం కనబడుతుంది. సిగ్గు శరం ఉండాలి. వచ్చి శిల్పకళా వేదికలో మీరు కనుక అపాయింట్మెంట్ లెటర్లు తీసుకుంటే you should be treated as bloody public slaves. You are not public servants. I am telling you very frankly. By what capacity, by what authority? Should the chief secretary tell the chief minister or not? అతనే ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల మీద రిటైర్మెంట్ తర్వాత ఎక్స్టెన్షన్ పొందిన వ్యక్తి. ఆయన ఎన్నడూ ముఖ్యమంత్రికి సరైన నిర్ణయాలు చెప్తాడు, సరైన సలహాలు ఇస్తాడు. మంత్రులు ఉన్నారు కదా దద్దమ్మలు, వాళ్ళకు కూడా సిగ్గు శరం ఉండాలి కదా. ఏంటిరా రిక్రూట్మెంట్ తర్వాత రిక్రూట్మెంట్కి మీరే నియామక పత్రాలు ఇవ్వడం వెనుక మీ రాజకీయ లక్ష్యం ఏంది అసలు? యాక్చువల్లీ మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే యంత్రాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో ఉంటుంది అని చెప్పదలుచుకున్నారా ఎట్టా? లేకపోతే మీరు పర్మనెంట్ ఈ పరిపాలనలో తీసి విసిరి కొడతారు రేపటి ఎన్నికల్లో? చూడండి మీ పరిస్థితి ఏం జరుగుతుందో. ఇవాళ మనం ఏరుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి వాళ్ళందరినీ. ఇప్పుడు అసలు ఏమంత పెద్ద గొప్ప రాజకీయ నీతి అండి? దీని వెనుక ఏం పబ్లిక్ పర్పస్ దాగి ఉన్నదో చెప్పండి. ముఖ్యమంత్రి నియామక పత్రాలు పంచడం వెనుక ఏ రాజకీయమైన లక్ష్యం ఉంది? ఏ గొప్ప ప్రజా ప్రయోజనం ఉంది? ఇది ఆలోచించాలి కదా. అంటే ఎవరి ప్రభుత్వ హయాములో ఎవరైనా నియామకం పొందితే ఇక వాళ్ళు ఆ ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తారని ఇక మనం సూత్రీకరిద్దామా ఎట్లా? అసలు ఈయనకి అడ్మినిస్ట్రేషన్ మీద రవ్వంత అవగాహన లేదండి. ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ అ బ్లడీ ఫూల్, యూనో ఈజ్ హోల్డింగ్ దట్ పర్టికులర్ హయ్యర్ పొజిషన్. ఇట్స్ అ వెరీ యూస్లెస్ థింగ్. రెండు, ఇక సర్కార్ చేతికి మెట్రో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఇది అంతా మనం చూసిందే. ఇక నెక్స్ట్ తమిళనాడులో పోయి వారు ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చినారండి. వారిని అమ్మ ఇక దాన్ని వింటే చెవులలో సీసం పోసుకున్నట్టు అవుతుంది. పరమ దరిద్రపు వ్యవస్థను తీసుకువచ్చేసేసి రాష్ట్రంలో పెట్టి ఒక దుర్మార్గపు ఆలోచనలన్నీ తీసుకువచ్చేసి రాష్ట్రం మీద గుదిబండలాగా తయారు చేస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సర్వనాశనం ఉన్నాయి, ఇంకా ఈ పరిస్థితుల్లో ఏ రకంగా చేస్తారు? రెండోది వచ్చేస్తే మెట్రో అనుమతులేవి
కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. భారాస కాంగ్రెస్లకు భాజపా ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది రూపాయలు 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గడ్కరీకి పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి కిషన్ రెడ్డి అని ఒక ఫోటో చూపెట్టినారు. అసలు యాక్చువల్లీ నితిన్ గడ్కరీ ఏ రాజకీయ వైషమ్యాలు లేకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కొత్త కొత్త టెక్నాలజీ వాడుతూ వ్యవహారాలు జరుపుతున్నాడు. ఇవాళ రోడ్లు అంటే అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో స్టార్ట్ అయిన రోడ్ పరివాహన అనేటువంటి ఆ ప్రక్రియ వల్ల ఇవాళ దేశాల్లో మెట్రోస్లో కనుక వెళ్తే మనం అమెరికాలో ఉన్నామా అనేంత గొప్ప గొప్ప రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందలేదని దద్దమ్మని అంటే ఇంకా వాడికి కళ్ళున్న కబోది అని చెప్పాల్సి వస్తుంది. గణనీయమైన అభివృద్ధిని భారతదేశం సాధించింది. కాకపోతే అభివృద్ధిలో ఇతర కులాల వాళ్ళు, ఇతర మతస్థులు, ఇతరులకి భాగస్వామ్యం ఉండలేకపోతుంది. అభివృద్ధి అంతా కేవలం కొన్ని కుటుంబాల గుప్పిట్లో దాగింది అనేది మన వాదన. అందరినీ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలన్నది మన ఆలోచన సరళి. అంతేగాని అభివృద్ధి లేదు అని వీర్థవాదము, నెగిటివ్గా మాట్లాడము అది ఒక రకంగా మన మేధా సంపత్తిని, మన కృషిని 75 ఏళ్లుగా మనం చేస్తున్న కృషిని అవమానపరచడమే. ఇది చూడండి, హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతుల విషయంలో తాను అడ్డుపడుతున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మనకు దానవీర శూరకర్ణలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏమని అంటే ఒక ఆడదాని చేతిలో దుర్యోధనుడు భంగపడ్డాడని లోకం మోకరిల్లదా, లోకం అట్లా మాట్లాడదా, నన్ను అవమానపరచంగా న్యూనతా భావంతో చూడదా అని చెప్పి ఒక మాట రాస్తాడు మా కొండవీటి వెంకటకవి. ఏమని అంటే, ఊరకుక్క ఉచితానుచిత పరిజ్ఞానంతో నోరెత్తి మోరలిడునా అని. దానికి ఉచితానుచిత పరిజ్ఞానం ఏముంటుందండి? అది చూసిన కొత్త వర్ణాల్లో చూసి బౌబౌ అంటది. అటనే ముఖ్యమంత్రి మాటలు కూడా ఉచితానుచిత పరిజ్ఞానము లేని ఊరకుక్క మాట్లాడే మొరుగులే తప్ప ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే హుందాతనంతో కూడుకున్న మాటలు కాదు. ఒక 4th ఎస్టేట్ లాంటి పత్రికా రంగాన్ని అవమానపరుస్తూ, కొంతమంది పత్రికాధిపతులకు కొమ్ము వాస్తూ, కొంతమంది పత్రికలకే ఆర్థికంగా ఒక ప్రాధాన్యత ఇస్తూ, వాళ్ళకే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చిన్న పత్రికలను బొందబెట్టి సోషల్ మీడియాని నాశనం చేసేసి, సోషల్ మీడియా మీద అటాకులు చేసేసి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. ఇది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడే పద్ధతి ఇది కాదు. ఇట్లా ఏ గత ముఖ్యమంత్రి ప్రవర్తించలేదు. ఇతని కంటే నిష్ణాతులు, పండితులు, ప్రముఖులను చూసినాం. మనము గొప్ప గొప్ప మేధావులను చూసినాం. అవసరం లేకుండా అసలు ప్రెస్తో మాట్లాడకుండా కొంత గుంభనంగా ఉండేటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. విజయభాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే చెన్నారెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఎప్పుడన్నా కింత వాచాలత్వమా? ఇది బౌబౌ అని స్ట్రీట్ డాగ్ లాగా మొరగడం తప్ప ఏమన్నా మిగిలిందా? ఇందులో ఈ మాటలలో ఏమన్నా మీకు ప్రజాకోణం కనబడుతుందా? ఎక్కడన్నా అరే మరి ఇంత మాట్లాడేవాడివి నువ్వు ఆ అభయహస్తం ద్వారా ఇచ్చిన వాగ్దానం అమలుపరచడంలో నీ మేధా సంపత్తి ఏమైంది? ఎందుకు ఇవ్వవు మహిళలకు 2,500? ఎందుకు ఇవ్వలేవు వృద్ధులకు 4,000? ఎందుకు ఇవ్వవు రైతు భరోసా 15,000? యూరియా కొరత ఇంత రాష్ట్రంలో నాశనం అవుతుంటే, రాష్ట్రంలో హైదరాబాద్లో మాత్రం లలిత కళా తోరణంలో అక్కడ ఇక్కడ ప్రోగ్రాం జరుపుతే దాని ప్రయోజనం ఏముంటది? ఇద్దరు కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళు పెద్ద ఏదో భారతరత్న సంపాదించినట్టుగా వాళ్ళు తీసుకుంటారు, అవార్డు తీసుకుంటారు, వీళ్ళు చూస్తారు. ఏందది? సహజంగా జరిగే నియామక ప్రక్రియ జరిగింది. ఓకే, రైట్, ఫైన్, హైకోర్ట్ హ్యాస్ గివెన్ కన్సెంట్, యూ మేక్ అపాయింట్మెంట్స్, బట్ ఆల్ ది అపాయింట్మెంట్స్ విల్ బి సబ్జెక్ట్ టు ది ఫైనల్ రిజల్ట్ అని అన్నప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది ఏది లేదు, ఫైనల్ ఆర్గ్యుమెంటే లేదు అన్న రీతిలో ముఖ్యమంత్రి ప్రవర్తిస్తుంటే మరి హైకోర్టు ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావట్లేదు. సో మరి నిన్న అయితే ఒక చర్చల్లో నేను చెప్పినాను, ఏదన్నా పెట్టి సుప్రీంకోర్టులో పొండ్రా బాబు ఈ రకంగా ఇది అంతా ఆపుకోండి అని. ఎందుకు 27వ తారీఖు నాడు పెట్టుకున్నాడు తెలుసా? శనివారం కోర్టుకు సెలవు, ఏం జరగదు. ఇక ఆ తర్వాత అయిపోయింది కథం, తుపేల్, నేనైతే పోయి గీత అంటుకున్నా అనే వ్యవహారం చేయడానికి ఈ రాజకీయం అంట. రైలు నుంచి నింగులోకి అగ్ని క్షిపణి ప్రయోగం విజయవంతం, సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో
మైలురాయి ఇది. ఇక దేశానికి స్ఫూర్తి తెలంగాణ తమిళనాడు మైత్రి అట. అవురా దద్దయ్య, తెలంగాణ వాళ్ళు తమిళుల ఐక్యతగా ఉన్నారా? ఇంకో గెదిమి కొట్టినారు తెలుగు వాళ్ళను తమిళనాడు నుంచి, మద్రాస్ నుంచి. తెలుసా నీకు ఆ విషయం? చెన్నై మాకు రాజధానిగా, మాకు కూడా చెన్నైని ఉమ్మడి రాజధాని చెయ్యండి అని ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు అని అంటే తమిళులు ఉరికిచి కొట్టినారు. ఇది చరిత్ర. నిన్ను ఎన్నడూ సమంగా చూసినారు? నీవు ఏదో డిఎంకే స్టాలిన్తో నువ్వు ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నావు. కాంగ్రెస్కి ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కానీ డిఎంకేను చెరబట్టిన పార్టీ కాంగ్రెస్ కాదండి. కరుణానిధి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసింది ఎవరు? ఇందిరాగాంధీ కదా. ఏఐడిఎంకుతో కొమ్ము కాసుకున్నది కాంగ్రెస్ పార్టీ కదా. సో ఇదంతా ఉత్త వ్యర్థవాదం అన్నమాట. ఇవి చవట ఏం చెప్తాడు? తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల స్నేహం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని, ఇక్కడి విద్యా పథకాలు ఇతర రాష్ట్రాలు అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తమిళనాడులోని విద్య ద్వారా వివిధ రంగాల్లో కొనసాగిస్తున్న విజయాలపై చెన్నైలోని జవహర్లాల్ స్టూడియోలో అంటే సరిపోతుందిలే విద్యలో ఉత్తమ తమిళనాడు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇతర ప్రముఖులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కుటుంబాల పాలన ఇతర ప్రముఖులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 25-26 సంవత్సరానికి తమిళనాడులోని ప్రజాదరణ పొందిన తమిళ్ పుదమైపణ్ పథకాల విస్తరణను వారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగిస్తూ తమిళనాడులో తీసుకువచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తనకెంతో స్ఫూర్తి ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తుందని. ఇప్పుడు మన దగ్గర ఇవ్వట్లేదా? బ్రేక్ఫాస్ట్ ఇవ్వట్లేదా మన గురుకులాలలో అంతటా? వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తారట. ఎందుకు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుంచి అయ్యాయి? వాళ్ళ ఏదైతే స్కూల్స్లలో లేదో ఆ పథకాన్ని ఇప్పటి నుంచే చేయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గురుకులాలనే సరిగా చెయ్యలేక ఉన్న బళ్ళే కూలిపోతుంటే, ఉన్న స్కూళ్ళలోనే విద్యార్థులు లేకపోతే ప్రభుత్వ విద్యారంగం అంతా సర్వనాశనం చేసేసి ఇరవై తమిళనాడులో గొప్పలు చెప్పుకుంటాడు. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఏదో చేస్తాడట. మళ్ళీ దాని మీద ఎన్ని వందల కోట్లు అప్పు చేస్తాడు. ఇక విన్నారా? రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సాంస్కృతిక చారిత్రక బంధం ఉందని తెలిపారు. గత ఏడాది ఒలింపిక్స్ లో 140 కోట్ల జనాభా ఉన్న భారత్కు బంగారు పథకాలు రాలేదని, కానీ 4 నుంచి 5 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా 32 బంగారు పథకాలు సాధించని జాల్వా. ఇదంతా ఈ థర్డ్ క్లాస్ వ్యవహారం. వచ్చే ఏడాది ఎంబీబీఎస్ బీడీఎస్ ఫీజుల పెంపు చేస్తారట. వైద్య విద్యార్థులపై మరింత భారం పడుతుంట. వాననీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం. ఓ కథ వినవా? ఇంకేముంది? సామాజిక మాధ్యమ నేరగాళ్లపై సస్పెక్ట్ షీట్లు. తెలంగాణ పోలీసు విభాగం ఆదేశాలు. సామాజిక మాధ్యమాల్లో తరచూ వివిధ రకాల నేరాలకు పాల్పడే వారిపై పోలీసులు సస్పెక్ట్ హిస్టరీ షీట్లు తెరవనున్నారు. ఈ నిందితుల జాబితాలో ఠాణాల వారీగా రికార్డులను నిర్వహించాలని తెలంగాణ పోలీసు విభాగం అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనరేట్లకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక నేరగాళ్ల మీద కూడా సస్పెక్ట్ షీట్లు తెరవాలని పేర్కొంది. గత ఏడాది అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్లోని 111 సెక్షన్ ప్రకారం వీరి జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిందితులకు కేసులో ఎలాంటి శిక్షలు పడకున్నా వారి నేపథ్యము, కేసుల సహా అన్ని వివరాలతో అనుమానిత జాబితాలు కొనసాగించాలని. నువ్వు చచ్చి పెరిగాడు దుబ్బైనా ఏం జరగదు. న్యాయ వ్యవస్థ బతికే ఉంది. నువ్వు పెట్టు. సోషల్ మీడియాని నీకు బానిసగా మార్చుకోవాలన్న నీ ప్రయత్నాన్ని భగ్నం చేస్తాం. అసలు నీ యొక్క నామరూపాలే లేకుండా చేసేటువంటి పని సోషల్ మీడియా చేస్తుంది. నువ్వు సోషల్ మీడియాను బెదిరించి ఏదో సాధిస్తానంటే చాలా పొరపాటు. పోలీస్ యంత్రాంగాన్ని ఈ పర్పసెస్కు వాడుకుంటే ఉండొచ్చు. అక్కడిక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సోషల్ జర్నలిస్టిక్ అయితే భార్యతో సమస్య ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర వైవాహికేతర సంబంధం ఉండొచ్చు. ఇట్లా నేరాలలో ఆడేయడం ఉండొచ్చు. అట్లా సమాజంలో ఉన్న చాలా మంది ఉన్నారు. డాక్టర్లకు ఇద్దరు భార్యలు, ముగ్గురుతో ఉండిన వాళ్ళు లేరా? న్యాయమూర్తులు లేరా? న్యాయవాదులు లేరా? ఏ సెక్షన్లో మీ పొలిటీషియన్స్కి ఎంతమందికి వైవాహికేతర సంబంధాలు ఉన్నాయి? మీరు మహిళలను ఎట్లా చెరబడుతున్నారు? దద్దమ్మల్లారా. ఇట్లాంటి కేసులు చాలా మందికి ఉన్నాయి. చిచి ఇంకేముంది? ఈరోజు వార్తల్లో ముఖ్యమైనవి
అంటే సర్కార్ అవుతుంది వీని ముఖం. ఇగో మరో 5,900 కోట్లు చెల్లించాలన్నా ఎలాంటి వీడు పైసలే లేవేమో, చెప్పులు ఎత్తుకపోతున్నారని మనని చూస్తున్నారేమో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని చెప్పుకుంటాడు, మళ్ళీ ఇన్ని గొప్ప వ్యవహారాలు చేస్తాడు. స్థానిక ఎన్నికలపై పంచాయతీరాజ్ సన్నద్ధత, ఎన్నికల సమాచారం. సరే చూద్దాం, ఏది ఏమైనా మంచిదే. ఎంత తొందరగా మీరు ఎన్నికలకు వస్తే అంత తొందరగా మీ శీల పరీక్ష చేస్తాం. మీ యొక్క ఆలోచన సరళిని, మీ పాలనా విధానం మీద ప్రజల యొక్క నిర్ణయాన్ని ఒక సరైన విధంలో ప్రస్ఫుటంగా వచ్చేలాగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేస్తే బతుకమ్మ కుంటకు హైడ్రా ఊపిరేట, మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఇదే అంతా వస్తుంది. రైలు నుంచి నింగిలోకి అగ్ని, రష్యాతో మరింత పటిష్ట బంధం, ఇంకేముంటుందండి ఇవన్నీ. ఇదే ఈ చెత్త వార్తలే ఉన్నాయన్నమాట. ఒక్కో దరఖాస్తుకు ₹3 లక్షలట. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ఖరారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. అక్టోబర్ 23 లక్కిటాలో దుకాణం. ఇదే ఫ్రంట్ పేజీలో పెట్టాలా. ముఖ్యమంత్రి అనుచర గణమంతా మద్యం దుకాణాల మీద పడ్డారు. ఆర్థిక సంపద అంతా మద్యం దుకాణాలన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే వాళ్ళకి వచ్చేలాగా మద్యం విధానాన్ని వ్యవహారాలు జరుపుతున్నారు. ఇది అందరికీ తెలుసు. రేపటి మద్యం అంతా ఇక పంచాలిగా. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ జైలుకి వెళ్ళక తప్పదు. నువ్వే పంపు జైలుకి. ఈయననే మహేష్ గౌడ్ డిసైడ్ చేస్తున్నాడు కేటీఆర్ని జైలుకి పంపిస్తాం మేమని. నీ నిష్పక్షపాతమైన వైఖరికి న్యాయ విచారణ కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇవాళ ఇంపార్షియల్గా జరుగుతుంది అని ఎవడన్నా భావిస్తాడా? మీరు ఇట్లా స్టేట్మెంట్ చేసినాక దద్దమ్మ ఏది పడుతుందే మాట్లాడుతూ ఉంటాడు. ఎంతసేపు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తా ఎట్టన్నా క్యాబినెట్ పోస్ట్ సంపాదించాలి, అంతకంటే విరహ ఇతరత్రం ఏం లేదు. ఇంకేంది ఈడోడు కొమరయ్య. సామాజిక మాధ్యమాల్లో నా పేరు దుర్వినియోగం చేస్తాను నాగార్జున అట. ఏందట పడు. ఇంకోటి ఏంది, గోరెడ్డి వెంకన్న ప్రేమ్ రావతులకు అంబేద్కర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్లు 30వ స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్న గవర్నర్. అబ్బా, ఎన్నాళ్లకు నిజంగా సహజ కవి, మంచి తెలంగాణ యాస భాష గలటువంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తికి, అంటే భాష పట్ల నిజాయితీ, వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడట్లేదు. సరే, ఆయనకి ఎన్నో వివాదాలున్నాయి, ఎన్నో సమస్యలు వేరు. బట్ ఏది ఏమైనా సంతా మా ఊరి సంతా అని రాసిన పాటలు కానీ, గల్లీ చిన్నది అని రాసిన పాటలు కానీ, ప్రజల నోళ్లలో మెలిగేటువంటి ఎన్నో పాటలు, వవ్వారే మా ఓడికి వచ్చింది ఓ కళ అని రాసిన పాటకు కానీ రేవంత్ రెడ్డి మీద ఆ పాటను ప్యారడీగా రాసి పారేసినారు. ఈ రేవంత్ రెడ్డికి కళలు వచ్చినట్టుగా, మనది ఇస్తాంబుల్ అయినట్టుగా, అట్లా ఇట్లా అని. సో మొత్తానికి ఒక మంచి పరిణామం అని చెప్పాలా. అసలు రేవంత్ రెడ్డికి ఎవడన్నా డాక్టరేట్ ఇవ్వచ్చు కదా, అబద్ధాలు ఆడినందుకు, మాటలు మార్చినందుకు, ఊసరవెల్లిలాగా రంగులు మార్చినందుకు. రేవంత్ రెడ్డికి ఎవడన్నా అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వండి. నేను ఆనరస్ కాజా ఫర్ లయింగ్, ఫ్రీక్వెంట్లీ లయింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడేందుకు, అవకాశవాదానికి ఒక ఫిలాసఫీ మాట్లాడినందుకు, దాన్ని తీసుకువచ్చినందుకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రీతిగా మాట్లాడాలి, అధికార పక్షంలోకి వచ్చినాక ఇంకో రీతిగా మాట్లాడాలి, ప్రజలను వంచాలి, దుర్మార్గపు పాలన చేసినందుకు ఓ డాక్టరేట్ రేవంత్ రెడ్డి కూడా ఇస్తే బెస్ట్. సో ఇంకేముందిగా, రాష్ట్రాల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదు, జిఎస్టీ హేతుబద్ధీకరణలో కలిగే ఆదాయాన్ని ఇనంతసేపు వసూలు రాజా. ఇక నగరం మధ్యలో 4 లేన్ల రైలు మార్గం, హైదరాబాద్ నగరం మధ్యలో కీలకమైన రైల్వే లైన్లను విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్కు, అక్కడి నుంచి మౌలల్లి క్యాబిన్ వరకు ప్రస్తుతం 2 లైన్ల రైలు మార్గం ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 4 లేన్లకు పెంపించేటువంటి ఆలోచన ఉందట. ఇంకేంది, తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే, విస్మరిస్తే కన్నవారి ఆస్తుల్ని అప్పగించాల్సిందే సుప్రీంకోర్టు. ఇది ఎప్పటి నుంచో ఉన్న న్యాయ సూత్రమే. అయ్యో రామ, శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం. సుప్రీంకోర్టు పూర్వ సీజే జస్టిస్ ఎన్వి రమణ. ఆహా, ఏం ఆనందమయ్యా.
ఆహా. ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం పాపం. ఇదేంది తిరిగి భారాసలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప. సిగ్గు ఎగ్గులేదు కొడుకులకు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు, స్మితా సబర్వాల్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ డి రాజా, కేంద్ర కమిటీ చైర్మన్గా కె నారాయణ. అయ్యో నారాయణ, నేను ఇంకేముంది అంతే, దట్స్ ఆల్. ఈ రకంగా చెప్పాలంటే ఇక సొల్ల వార్తలు గింతే. సో ఈరోజు వార్తలు ఇంతటితో ముగిస్తాం. ఇంకా మరిన్ని వార్తలతో, ఇంకా కొత్త రాజకీయ ఆలోచన విధానాన్ని ఒక ప్రోగ్రెసివ్ మెథడ్లో వెళ్ళే విధంగా ఈ వార్తలను మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఈరోజు ఈ వార్తలు ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపు కొత్త వార్తలతో మీ ముందుకు వస్తాం. ఈ శరత్ కుమార్, థ్యాంక్ యూ.